హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం 30th అక్టోబర్ యొక్క ఎంటైర్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియాలో వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ యాప్లో మనం ఈ డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ను అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఉన్న మొదటి అంశాన్ని అబ్జర్వ్ చేస్తే, తాజాగా 8వ కేంద్ర వేతన సంఘం నిబంధనలకు కేంద్రం అనేది ఆమోదించడం జరిగింది. ఓకే, ఈ 8వ వేతన సంఘ నిబంధనలకు తాజాగా కేంద్ర ప్రభుత్వం అనేది ఆమోదించడం జరిగింది. అందువల్ల ఇది వార్తల్లో నిలవడం జరిగింది. దీని యొక్క పర్టికులర్ గా కూర్పును అబ్జర్వ్ చేస్తే, ప్రస్తుతం ఈ 8వ వేతన సంఘానికి చైర్పర్సన్ గా ఎవరు ఉండడం జరిగింది అంటే జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ గారు దీనికి చైర్పర్సన్ గా వ్యవహరించడం జరుగుతుంది. మరియు పార్ట్ టైం మెంబర్ గా ప్రొఫెసర్ పులక్ ఘోష్ గారు పార్ట్ టైం మెంబర్ గా ఉండడం జరుగుతుంది. సభ్య కార్యదర్శిగా పంకజ్ జైన్, పెట్రోలియం కార్యదర్శి అయిన ఈ పంకజ్ జైన్ గారు సభ్య కార్యదర్శిగా వ్యవహరించడం జరుగుతుంది. మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఈ 8వ పే కమిషన్ కు ఎవరు చైర్పర్సన్ గా ఉండడం జరుగుతుంది అంటే జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ గారు దీనికి చైర్పర్సన్ గా ఉండడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఈ పే కమిషన్ అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల జీతాలు, ఎలవెన్సెస్, పెన్షన్స్ మరియు ఇతర సేవా షరతులపై సమగ్ర సమీక్ష చేసి వాటి యొక్క మార్పులను సిఫార్సు చేసి కేంద్రానికి అందించడం జరుగుతుంది. దీని ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు పెరగడం జరుగుతుంది. ఈ కమిషన్ ఇచ్చే నివేదికపై వాళ్ళ యొక్క జీతాలు అనేది పెరగడం జరుగుతుంది. ఇది జనరల్ గా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే, 10 సంవత్సరాలకు ఒకసారి ఇది జనరల్ గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు కంప్లీటెడ్ గా 7 పే కమిషన్లు అనేవి కంప్లీట్ అవడం జరిగింది. తాజాగా 8వ పే కమిషన్ అనేది ఆమోదించడం జరిగింది. మొదటి పే కమిషన్ అనేది 1946లో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి చైర్పర్సన్ గా ఎవరు ఉండడం జరిగింది అంటే బ్లాక్ గారు, జేమ్స్ బ్లాక్ గారు దీనికి చైర్పర్సన్ గా ఉండడం జరిగింది. అదే 7వ పే కమిషన్ 2014లో తీసుకురావడం జరిగింది. దానికి చైర్పర్సన్ గా ఎవరు ఉండడం జరిగింది అంటే ఏకే మాథుర్ గారు చైర్పర్సన్ గా ఉండడం జరిగింది. అదే ఈ 8వ పే కమిషన్ కు ఎవరు చైర్పర్సన్ గా ఉండడం జరుగుతుంది అంటే రంజన్ ప్రకాష్ దేశాయ్ గారు ఈ చైర్పర్సన్ గా ఉండడం జరుగుతుంది. మరి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఇక్కడ ఈ ముఖ్య చైర్మన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. దీని యొక్క ప్రాముఖ్యత మనం అబ్జర్వ్ చేస్తే, దీని ద్వారా సెంట్రల్ గవర్నమెంట్స్ యొక్క జీతాలు అనేవి పెరగడం జరుగుతుంది. సుమారుగా 50 లక్షల ఉద్యోగాలు ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ లో అరౌండ్ 50 లక్షల ఉద్యోగులు వర్క్ చేయడం జరుగుతుంది. మరియు 70 లక్షల పెన్షన్దారులు దీనివల్ల లాభపడడం జరుగుతుంది. అంటే 70 లక్షల మంది పెన్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఈ పే కమిషన్ వల్ల అరౌండ్ ఈ 50 లక్షల ఉద్యోగులు మరియు 70 లక్షల పెన్షన్దారులు లాభపడడం జరుగుతుంది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఈ 8వ పే కమిషన్ కు ఎవరు చైర్పర్సన్ గా వ్యవహరించడం జరుగుతుంది అంటే జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ గారు చైర్పర్సన్ గా వ్యవహరించడం జరుగుతుంది. నెక్స్ట్, జియో పొలిటికల్ గా ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే, తాజాగా భారతదేశం తజికిస్తాన్ లోని ఐని వైమానిక స్థావరం నుండి ఎంటైర్ భారతదేశం యొక్క సైనిక దళాన్ని తొలగింపు చేయడం జరుగుతుంది. ఓకే, భారతదేశం ఇప్పటి వరకు తజికిస్తాన్లోని ఐని వైమానిక స్థావరంలో ఉండడం జరుగుతుంది. ఈ ఐని వైమానిక స్థావరం నుంచి భారతదేశం యొక్క ఎంటైర్ సైన్యాన్ని వైదొలగించడం జరుగుతుంది. అందువల్ల మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ముఖ్యంగా జియో పాలిటిక్స్ లో ఈ ఐని వైమానిక స్థావరం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ఐని ఎయిర్ బేస్ అనేది ఏ దేశంలో ఉంది అంటే తజికిస్తాన్ లో ఉంది. భారతదేశం అనేది ఈ ఎయిర్ బేస్ లో అరౌండ్ 2000 సంవత్సరం నుంచి ఉండడం జరుగుతుంది. ఓకే, 2000 ఇయర్ నుంచి ఈ ఐని ఎయిర్ బేస్ లో భారతదేశం అనేది ఉండడం జరుగుతుంది. తాజాగా ఈ 2025లో భారతదేశం చేసుకున్న ఒప్పందం అనేది కంప్లీట్ అవడంతో ఇక్కడ భారతదేశం యొక్క సైన్యం అనేది ఈ బేస్ నుంచి వెనక్కి రావడం జరుగుతుంది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఈ ఐని ఎయిర్ బేస్ అనేది ఏ దేశంలో ఉంది అంటే తజికిస్తాన్ లో ఉంది. భారతదేశం తాజాగా తమ యొక్క సైన్యాన్ని ఈ ఐని స్థావరం నుంచి వైదొలగడం జరిగింది. ఇక్కడ పర్టికులర్ గా అబ్జర్వ్ చేస్తే, భారత్కి ఇది మధ్య ఏసియాలో ఉన్న ఏకైక విదేశీ వైమానిక స్థావరం. భారతదేశం కంట్రోల్లో ఉన్న ఏకైక విదేశీ వైమానిక స్థావరం. దీని యొక్క నేమ్ ఏమిటి అంటే ఐని ఎయిర్ బేస్. ఇప్పుడు రీసెంట్ గా జరిగిన జియో పాలిటిక్స్ మార్పుల్లో అబ్జర్వ్ చేస్తే, ఆఫ్ఘనిస్తాన్ అనేది భారతదేశానికి బగ్రామ్ ఎయిర్ బేస్ ను ఆఫర్ చేయడం జరిగింది. ఓకే, ఈ బాగ్రామ్ ఎయిర్ స్పేస్ ను భారతదేశానికి నిర్మించుకోవడానికి మరియు భారత సైన్యం ఉండడానికి ఈ ఎయిర్ స్పేస్ కు
ఆఫ్ఘనిస్తాన్ అనేది అవకాశం కల్పించడం జరిగింది. రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కూడా భారతదేశానికి విజిట్ చేయడం జరిగింది. ఈ విజిట్లో ముఖ్యంగా ఈ బాగ్రామ్ ఎయిర్ స్పేస్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ బాగ్రామ్ ఎయిర్ స్పేస్ కోసం తాజాగా అమెరికా అనేది ఆఫ్ఘనిస్తాన్ను అడగడం జరిగింది. కానీ ఆఫ్ఘనిస్తాన్ అనేది తిరస్కరించడం కూడా జరిగింది. దీంతో పాటుగా చైనా కూడా ఈ ఎయిర్ స్పేస్ను డెవలప్ చేస్తామని అడగడం జరిగింది. కానీ ఆఫ్ఘనిస్తాన్ దీన్ని కూడా తిరస్కరించడం జరిగింది. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ అనేది ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్ను భారతదేశానికి ఇవ్వడం జరిగింది. ఇండియన్ జియో పాలిటిక్స్లో ఈ ఎయిర్ బేస్ అనేది చాలా కీలకంగా వ్యవహరించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఎయిర్ బేస్ అనేది మనకి పాకిస్తాన్కి చాలా దగ్గరగా ఉండడం జరుగుతుంది. ఈ ఎయిర్ బేస్ అనేది పాకిస్తాన్ కంట్రీకి చాలా దగ్గరగా ఉండడం జరుగుతుంది. ఎప్పుడైనా మనకి పాకిస్తాన్తో వార్ అగైన్ జరిగినప్పుడు మనము ఆల్ సైడ్స్ నుంచి కూడా పాకిస్తాన్కి అటాక్ చేయడానికి ఈ బాగ్రామ్ ఎయిర్ స్పేస్ అనేది చాలా కీలకంగా మారడం జరుగుతుంది. అందువల్ల ఈ జియో పాలిటిక్స్లో మనకి ఈ బాగ్రామ్ ఎయిర్ స్పేస్ అనేది ఏ దేశంలో ఉంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ తజికిస్తాన్లో ఏ ఎయిర్ బేస్ నుంచి భారతదేశం తాజాగా వైదొలగడం జరిగింది అంటే ఐని ఎయిర్ బేస్ నుంచి భారతదేశం అనేది తాజాగా వైదొలగడం జరిగింది. దీంతో పాటుగా ఇరాన్లో చాబార్ పోర్ట్ కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. ఈ చాబార్ పోర్ట్ను కూడా భారతదేశం అనేది డెవలప్ చేయడం జరుగుతుంది. దీనిపై కొన్ని శాంక్షన్లు అనేది గతంలో విధించగా దానిని కూడా తాజాగా ప్రభుత్వం అనేది రిమూవ్ చేయడం జరిగింది. ఈ చాబార్ పోర్ట్ను కూడా భారతదేశం అనేది డెవలప్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ రెండు ఎయిర్ బేస్తో పాటు ఈ పోర్ట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పర్టికులర్గా మనము ఈ ఐని ఎయిర్ బేస్ని అబ్జర్వ్ చేస్తే భారతదేశం 2000 సంవత్సరం నుంచి ఈ ఐని ఎయిర్ బేస్ను ఉపయోగించడం జరుగుతుంది. భారత వాయుసేన మరియు తజికిస్తాన్ ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ ఎయిర్ బేస్ను ఉపయోగించడం జరుగుతుంది. ఎందుకోసం ఈ ఎయిర్ బేస్ను ఉపయోగించడం జరిగింది అంటే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్స్కు వ్యతిరేకంగా పోరాడిన నార్థన్ అలయన్స్కు మద్దతు ఇవ్వడం కోసం భారతదేశం అనేది ఈ ఎయిర్ బేస్ను ఉపయోగించుకోవడం జరిగింది. ఓకే, ఫస్ట్లో భారతదేశం అనేది ఈ తాలిబాన్స్కు ఆపోజిట్ చేయడం జరిగింది. వాళ్లకు వ్యతిరేకంగా నార్థన్ అలయన్స్కు మద్దతుగా భారతదేశం అనేది ఈ ఎయిర్ బేస్ను ఉపయోగించడం జరిగింది. మధ్య ఏషియా ప్రాంతంలో భారత రక్షణ వ్యూహాత్మక ప్రభావాన్ని ఇది బలోపేతం చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ భారతదేశం చేసిన ఇంపార్టెంట్ చర్యలు మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఐని ఎయిర్ బేస్ను రన్వేను చాలా కీలకంగా బలపరచడం జరిగింది. ఇక్కడ భారతదేశం యొక్క సుకోయ్ యుద్ధ విమానాలను మోహరించడం జరిగింది. ఓకే, భారతదేశం యొక్క సుకోయ్ యుద్ధ విమానాలను ఈ ఎయిర్ బేస్లోనే పెట్టడం జరిగింది. 2021లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారం వచ్చినప్పటి నుంచి భారత పౌరులు మరియు అధికారులను తరలించడానికి ఈ ఐని స్థావరాన్ని కూడా భారతదేశం అనేది చాలా కీలకంగా ఉపయోగించడం జరిగింది. అందువల్ల మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఐని ఎయిర్ బేస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా అమెజాన్ ఫేస్ ఎక్స్పెరిమెంట్ అనేది ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా బ్రెజిల్లోని అమెజాన్ ఫారెస్ట్లో భవిష్యత్తులో పెరగనున్న కార్బన్ డైఆక్సైడ్ స్థాయిలను ఈ అమెజాన్ ఫారెస్ట్ అనేది ఎలా ప్రతిస్పందిస్తుందో తెలుసుకునేందుకు ఈ అమెజాన్ ఫేస్ ఎక్స్పెరిమెంట్ను బ్రెజిల్ శాస్త్రవేత్తలు ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఈ అమెజాన్ ఫేస్ యొక్క ఫుల్ ఫామ్ అబ్జర్వ్ చేస్తే ఫ్రీ ఎయిర్ CO2 ఎన్రిచ్మెంట్. ఫ్రీ ఎయిర్ CO2 ఎన్రిచ్మెంట్ అనే ఎక్స్పెరిమెంట్ను తాజాగా బ్రెజిల్లోని శాస్త్రవేత్తలు ప్రారంభించడం జరిగింది. ఇది ఒక క్లైమేట్ టైం మిషన్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఈ అమెజాన్ ఫారెస్ట్లో కార్బన్ డైఆక్సైడ్ స్థాయిలను ఈ అమెజాన్ ఫారెస్ట్ ఎలా ప్రతిస్పందిస్తుందో తెలుసుకునేందుకు ఈ ఎక్స్పెరిమెంట్ను ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా ఈ ఎక్స్పెరిమెంట్లో భాగంగా అరౌండ్ 60 నుంచి 70 చెట్లను ఒక గ్రూప్గా తీసుకోవడం జరుగుతుంది. ఈ 70 చెట్ల చుట్టూ కూడా డిఫరెంట్ పోల్స్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ పోల్స్ అనేవి కార్బన్ డైఆక్సైడ్ను ఇవ్వడం జరుగుతుంది. ఓకే, చెట్లకు కార్బన్ డైఆక్సైడ్ను ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మిగిలిన కొన్ని పోల్స్ అనేవి ఈ కార్బన్ డైఆక్సైడ్స్ను ఈ చెట్లు ఏ విధంగా ఉపయోగిస్తున్నాయి, ఏ విధంగా తీసుకుంటున్నాయని చూడడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఆర్టిఫిషియల్గా ఇవి ఏ విధంగా ఈ కార్బన్ డైఆక్సైడ్కు రియాక్ట్ అవుతున్నాయి అనేది ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఈ శాస్త్రవేత్తలు తెలుసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ను ఎక్కడ అమలు అవుతుంది అంటే బ్రెజిల్లోని మానౌస్ ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ను అమలు చేయడం జరుగుతుంది. ఓకే, ఈ అమెజాన్ ఫేస్ ఎక్స్పెరిమెంట్ ప్రాజెక్ట్ను ఏ ప్రాంతంలో అమలు చేయడం జరుగుతుంది అంటే బ్రెజిల్లోని మానౌస్ ప్రాంతంలో దీన్ని అమలు చేయడం జరుగుతుంది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ అమెజాన్ ఫేస్ ఎక్స్పెరిమెంట్ అనేది ఏ ప్లేస్లో అమలు అవుతుంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మరియు దేనికోసం దీన్ని ప్రారంభించారు అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్.
ఈ అమెజాన్ ఫేస్ ఎక్స్పెరిమెంట్ అనేది ఉష్ణమండల అడవుల్లో ఇలాంటిది మొదటి ప్రయోగం. ఓకే, ఇప్పటి వరకు ఇటువంటి ప్రయోగం అనేది చేపట్టడం జరగలేదు. ఇది ఉష్ణమండల అడవుల్లో ఇట్లాంటి ప్రయోగం అనేది ఇదే తొలిసారి. నెక్స్ట్, వార్తల్లో ఉన్న ఎనర్జీ రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే భారతదేశం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం అనేది 500 గిగావాట్లను దాటడం జరిగింది. ఓకే, 2025 అక్టోబర్ 29 నాటికి భారతదేశం యొక్క విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం అనేది 500 గిగావాట్లను క్రాస్ చేయడం జరిగింది. ఓకే, ఈ 500 గిగావాట్లను తాజాగా భారతదేశం అనేది క్రాస్ చేయడం జరిగింది. అక్టోబర్ 29న కేంద్ర విద్యుత్ శాఖ తాజాగా ప్రకటించడం జరిగింది. ఈ 500 గిగావాట్లను దాటినట్టుగా కేంద్ర విద్యుత్ శాఖ అనేది ప్రకటించడం జరిగింది. 2014 మార్చి 31 నాటికి ఇది కేవలం 249 గిగావాట్లుగానే ఉండడం జరిగింది. ఓకే, కానీ ఇది 2025 నాటికి 500 గిగావాట్లకు చేరుకోవడం జరిగింది. అరౌండ్ 10 సంవత్సరాల్లో ఇది 500 గిగావాట్లకు చేరుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యమైన వనరులను మనం అబ్జర్వ్ చేస్తే పునరుత్పాదక అంటే జల అణు విద్యుత్తులో అరౌండ్ 256 గిగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉండడం జరిగింది. అంటే 51% వాటాను కేవలం పునరుత్పాదక నుంచి లభించడం జరుగుతుంది. అదే శిలాజ ఇంధనాలు థర్మల్ లేదా ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి అరౌండ్ 49% ఉండడం జరిగింది. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ కంటే ఈ పునరుత్పాదక నుంచే అధికంగా మనకి విద్యుత్ అనేది ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా సోలార్ అనేది 127 గిగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉండడం జరిగింది. అదే విండ్ అనేది 52 గిగావాట్లు అనేది కలిగి ఉండడం జరిగింది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో సోలార్ కెపాసిటీ ఎంత అంటే 127 గిగావాట్స్, అదే విండ్ కెపాసిటీ 52 గిగావాట్. దీనితో పాటుగా మనము ఈ ఫాసిల్ ఫ్యూయల్ ఈ శిలాజ ఇంధనాల కంటే ఈ పునరుత్పాదక అంటే జల అణు విద్యుత్ నుంచే అధికంగా విద్యుత్ను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అంటే దీని యొక్క వాటా ఎంత ఉండడం జరిగింది అంటే 51% ఉండడం జరిగింది. అదే శిలాజ ఇంధనాల యొక్క వాటా అనేది 49% ఉండడం జరిగింది. నెక్స్ట్, వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ యాప్స్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా అస్త్రం యాప్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఇక్కడ ఈ అస్త్రం యొక్క ఫుల్ ఫామ్ అబ్జర్వ్ చేస్తే ఆటోమేటెడ్ సిస్టమ్ ఫర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్. ఈ అస్త్రం యాప్ను తాజాగా బెంగళూరు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఎవ్రీ సిటిజన్ కూడా ఈ అస్త్రం యాప్ను ఉపయోగించి ఎవరైనా ట్రాఫిక్ను వైలేట్ చేసినట్లయితే వాళ్ళ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ డైరెక్ట్గా ఈ బెంగళూరు ట్రాఫిక్ పోలీస్ వారికి అందించే విధంగా ఈ అస్త్రం యాప్ను తీసుకురావడం జరిగింది. అంటే ఇక్కడ ముఖ్యంగా బెంగళూరు సిటిజన్స్ కూడా ఈ గవర్నెన్స్లో పాల్గొనే విధంగా ఈ యాప్ను రూపొందించడం జరిగింది. దీనిని బీటీపీ మరియు ఆరోహణ్ ఫౌండేషన్ వాళ్ళు పోలీస్ మార్షల్ ప్రోగ్రాంతో కలిసి కళాశాల విద్యార్థులను ఉపయోగించే విధంగా ఈ యాప్ను రూపొందించడం జరిగింది. దీని యొక్క లక్ష్యం ఏమిటి అంటే ట్రాఫిక్ నియంత్రణలో పౌర భాగస్వామ్యాన్ని పెంచడం ఈ యాప్ యొక్క ముఖ్య లక్ష్యం. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే పౌర భాగస్వామ్యాన్ని కూడా గవర్నెన్స్లో పెంచడం ఈ యాప్ యొక్క ముఖ్య లక్ష్యం. దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే బెంగళూరు ట్రాఫిక్ పోలీస్ వారు ప్రారంభించడం జరిగింది. ఈ యాప్ యొక్క నేమ్ ఏమిటి అంటే అస్త్రం యాప్. దీని యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటంటే రియల్ టైం నివేదికలు అందించడం, విద్యార్థి మార్షల్ భాగస్వామ్యాన్ని పెంపొందించడం, డేటా అనలిటిక్స్, జవాబుదారీ వ్యవస్థను పెంచడం, యూజర్ ఫ్రెండ్లీ ఇన్ఫర్మేషన్ తీసుకురావడం ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏమిటి ఇంపార్టెంట్ అంటే ఈ అస్త్రం యాప్ను ఎవరు తీసుకురావడం జరిగింది అంటే బెంగళూరు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు దీన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూని అబ్జర్వ్ చేస్తే ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్ ప్రయోగం అనేది నిర్వహించడం జరిగింది. ఆల్రెడీ క్లౌడ్ సీడింగ్ గురించి మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. తాజాగా ఐఐటి కాన్పూర్ సహాయంతో ఢిల్లీ ప్రభుత్వం అనేది ఢిల్లీలో ఈ క్లౌడ్ సీడింగ్ ప్రయోగాన్ని నిర్వహించడం జరిగింది. కానీ ఇది ఫెయిల్ అవ్వడం జరిగింది. ఓకే, ప్రాపర్గా మేఘాలు లేకపోవడం వల్ల ఈ క్లౌడ్ సీడింగ్ అనేది ఫెయిల్ అవ్వడం జరిగింది. అందువల్ల అగైన్ ఇది వార్తల్లో నిలవడం జరిగింది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ క్లౌడ్ సీడింగ్ను ఎవరు నిర్వహించారు అంటే ఢిల్లీ ప్రభుత్వం అనేది ఏఐఐటి సహకారంతో అంటే ఐఐటి కాన్పూర్ సహకారంతో ఈ క్లౌడ్ సీడింగ్ ప్రయోగాన్ని నిర్వహించడం జరిగింది. 5 దశాబ్దాల తర్వాత ఢిల్లీలో మొదటిసారిగా ఈ ఎక్స్పెరిమెంట్ను నిర్వహించడం జరిగింది. ఒక 5 అంటే అరౌండ్ 50 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఢిల్లీలో ఈ ఎక్స్పెరిమెంట్ను నిర్వహించడం జరిగింది. ఈ ఎక్స్పెరిమెంట్ కోసం ఏ విమానాన్ని ఉపయోగించారు అంటే సెస్నా 206H. సెస్నా 206H అనే విమానాన్ని ఈ ఎక్స్పెరిమెంట్ కోసం ఉపయోగించడం జరిగింది. ఓకే, ఇక్కడ
ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏ విమానాన్ని ఉపయోగించారనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ క్లౌడ్ సీడింగ్లో ఈ విమానాలను ఉపయోగించి మేఘాల్లో ఇక్కడ రసాయనాలను కెమికల్స్ను వెదజల్లడం జరుగుతుంది. ఈ రసాయనాలు అనేవి ఈ మేఘాల్లో ఉన్న తేమను వర్షపాతంగా మార్చడం జరుగుతుంది. ఓకే, ఈ క్లౌడ్ సీడింగ్లో మనకి ఇక్కడ మేఘాలు అనేవి చాలా కీలకంగా వ్యవహరించడం జరుగుతుంది. ఎందుకంటే ఇవి డైరెక్ట్గా రెయిన్స్ను కురిపించడం జరగదు, మేఘాల ద్వారానే ఇవి రెయిన్స్ను కురిపించడం జరుగుతుంది. మరియు ఇవి ఆర్టిఫిషియల్ మేఘాలను కూడా తయారు చేయదు. ఈ క్లౌడ్ సీడింగ్లో ఎటువంటి ఆర్టిఫిషియల్ మేఘాలను కూడా తయారు చేయడం జరగదు. ఉన్న మేఘాల్లోనే తేమ శాతాన్ని ఉపయోగించి వర్షాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ పాయింట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏ ఐఐటి అనేది పాల్గొనడం జరిగింది అంటే ఐఐటి కాన్పూర్ సహకారంతో ఈ క్లౌడ్ సీడింగ్ను జరపడం జరిగింది. ఇక్కడ ఏ విమానాన్ని ఉపయోగించడం జరిగింది అంటే సెస్నా 206H విమానాన్ని ఉపయోగించడం జరిగింది. ఈ క్లౌడ్ సీడింగ్లో ముఖ్యంగా ఉపయోగించే కెమికల్స్ మనం అబ్జర్వ్ చేస్తే సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, సోడియం క్లోరైడ్ ఈ కెమికల్స్ని ఈ క్లౌడ్ సీడింగ్లో ఉపయోగించడం జరుగుతుంది. ఢిల్లీలో ఏ ప్రాంతాల్లో ఈ క్లౌడ్ సీడింగ్ చేయడం జరిగింది అంటే బురారి, కరోలాబాగ్, మయూర్ విహార్ ఈ ప్రాంతాల్లో ఈ క్లౌడ్ సీడింగ్ చేయడం జరిగింది. తక్కువ తేమ కారణంగా పూర్తిగా ఈ క్లౌడ్ సీడింగ్ అనేది విజయవంతం కాలేదు. ఓకే, తక్కువ తేమ కారణంగా ఈ క్లౌడ్ సీడింగ్ అనేది విజయవంతం కాలేదు. ఎందుకంటే ఇది 100% విజయవంతం అయ్యే ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉండడం జరిగింది. ఓకే, ఈ క్లౌడ్ సీడింగ్ ద్వారా 100% వర్షం వచ్చే ఛాన్స్ అనేది చాలా తక్కువ. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ని మనం అబ్జర్వ్ చేస్తే ప్రపంచ ఆహార బహుమతి అనేది తాజాగా వార్తల్లో నిలవడం జరిగింది. 2025లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ వారు చెఫ్ సంజయ్ కుమార్కు ఈ 2025 గాను టాప్ అగ్రి ఫుడ్ పయనీర్గా సత్కరించడం జరిగింది. ఎవరు అంటే వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ వారు భారతదేశానికి చెందిన చెఫ్ అయిన సంజీవ్ కపూర్కు ప్రపంచ ఆహార బహుమతిని ఇవ్వడం జరిగింది. ఎందుకోసం అంటే ముఖ్యంగా పోషకాహారం ప్రోత్సాహంలో, స్థిరమైన ఆహార వనరుల వినియోగం మరియు ఆహార వ్యవస్థల పరివర్తనలో విశేషమైన కృషి చేసినందుకు గాను భారత చెఫ్ అయిన సంజీవ్ కపూర్ గారికి ప్రపంచ ఆహార బహుమతిని 2025 గాను ఇవ్వడం జరిగింది. ఏ ఫౌండేషన్ అంటే వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ వారు ఈ అవార్డును ఇవ్వడం జరిగింది. అరౌండ్ ఇతను పాఠశాల విద్యార్థులకు 2.5 మిలియన్లకు పైగా పోషక విలువలతో కూడిన భోజనాలను అందించడం జరిగింది. ఇతని యొక్క నేమ్ ఏమిటి అంటే సంజీవ్ కపూర్. ఇతను ఆల్రెడీ పద్మశ్రీ కూడా గెలుచుకోవడం జరిగింది. సంజీవ్ కపూర్ గారు ఆల్రెడీ పద్మశ్రీ అవార్డును కూడా గెలుచుకోవడం జరిగింది. ఇక్కడ పర్టికులర్గా మనము ఈ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎవరు స్థాపించారు అంటే డాక్టర్ నార్మన్ బోర్లాగ్ గారు స్థాపించడం జరిగింది. నోబెల్ పీస్ ప్రైజ్ గ్రహీత అయిన డాక్టర్ నార్మన్ బోర్లాగ్ గారు ఈ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ను స్థాపించడం జరిగింది. 1986లో ఈ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ను స్థాపించడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే డేస్ మోయిన్స్ యుఎస్ఏలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉండడం జరిగింది. ఈ అవార్డును ఆహార రంగంలో నోబెల్ బహుమతిగా పరిగణించడం జరుగుతుంది. ఓకే, ఈ అవార్డును ఆహార రంగంలో నోబెల్ బహుమతిగా కూడా పరిగణించడం జరుగుతుంది. ఈ అవార్డును 2025 గాను ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే చెఫ్ సంజయ్ కపూర్ గారు ఈ అవార్డును గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ ఈవెంట్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా 4వ సౌత్ ఏషియన్ అథ్లెటిక్స్ సీనియర్ ఛాంపియన్షిప్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఓకే, ఇది ఎన్నో ఎడిషన్ అంటే 4th ఎడిషన్. ఈ ఛాంపియన్షిప్ యొక్క నేమ్ ఏమిటి అంటే సౌత్ ఏషియన్ అథ్లెటిక్ ఫెడరేషన్ సీనియర్ ఛాంపియన్షిప్. ఎక్కడ జరిగింది అంటే భారతదేశం అనేది ఈ ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బిర్సా ముండా అథ్లెటిక్ స్టేడియం, రాంచీలో ఉన్న బిర్సా ముండా అథ్లెటిక్ స్టేడియంలో ఈ ఈవెంట్స్ను నిర్వహించడం జరిగింది. ఈ ఈవెంట్స్ను ఎవరెవరు నిర్వహించడం జరిగింది అంటే దక్షిణ ఏషియా అథ్లెటిక్స్ సమైక్య మరియు అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ ఛాంపియన్షిప్ను నిర్వహించడం జరిగింది. ఇందులో టోటల్గా 6 దేశాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకే, ఇందులో టోటల్గా 6 దేశాలు భారతదేశం, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవ్ ఈ ఛాంపియన్షిప్లో టోటల్గా 6 దేశాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అరౌండ్ 300 అథ్లెట్స్ ఈ 6 దేశాల నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో పతాకాలను మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశం అనేది 58 పతాకాలతో తొలి స్థానంలో ఉండడం జరిగింది. టోటల్గా 20 బంగారం, 20 రజతం, 18 కాంస్యాలతో తొలి స్థానంలో నిలవడం జరిగింది. 58 పథకాలతో భారతదేశం అనేది ఈ ఛాంపియన్షిప్లో తొలి స్థానంలో ఉండడం జరిగింది. శ్రీలంక అనేది 40 పథకాలతో రెండో స్థానంలో నిలవడం జరిగింది. ఓకే, ఇక్కడ భారతదేశం అనేది టోటల్గా 58 పథకాలతో తొలి స్థానంలో ఉండడం జరిగింది. శ్రీలంక అనేది సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో భారతదేశం అనేది ఇక్కడ
టేబుల్లో టాప్ పొజిషన్లో ఉండడం జరిగింది. ఈ ఛాంపియన్షిప్ను ఏ దేశం ఆతిథ్యం ఇవ్వడం జరిగింది అంటే భారతదేశం అనేది ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. పర్టికులర్గా భారతదేశంలో జార్ఖండ్ రాష్ట్రంలో ఈ ఛాంపియన్షిప్ను నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఎంఓయూస్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా ఆంధ్రప్రదేశ్ రిఫైనరీ అభివృద్ధి కోసం బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మరియు ఆయిల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఒక ఎంఓయూను కుదుర్చుకోవడం జరిగింది. ఎందుకోసం అంటే ఆంధ్రప్రదేశ్లోని కొత్త రిఫైనరీ మరియు పెట్రోల్ కెమికల్ కాంప్లెక్స్ను అభివృద్ధి కోసం ఈ ఎంఓయూను కుదుర్చుకోవడం జరిగింది. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏ సంస్థలు ఇక్కడ ఈ ఎంఓయూను కుదుర్చుకోవడం జరిగింది అంటే బీపీసీఎల్ మరియు ఓఐఎల్ వాళ్ళు ఈ ఎంఓయూను కుదుర్చుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని రాయపట్నం పోర్టు సమీపంలో ఏర్పాటు చేయబోతున్న ఈ ఆయిల్ రిఫైనరీలో అభివృద్ధి కోసం ఈ బీపీసీఎల్ మరియు ఓఐఎల్ వాళ్ళు ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. సుమారు 1,00,000 కోట్లు ఈ ఎంఓయూ అనేది ఉండడం జరిగింది. దీన్ని ఎప్పటిలో కంప్లీట్ చేయనున్నారు అంటే 2030 లోపు ఈ ఆయిల్ రిఫైనరీని ఏర్పాటు చేయడానికి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఎవరెవరు ఎంఓయూను కుదుర్చుకున్నారు అంటే బీపీసీఎల్ మరియు ఓఐఎల్ వాళ్ళు ఎంఓయూను కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఎంఓయూ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ను పెట్రోల్ కెమికల్ హబ్గా తీసుకురావడం, దేశీయ ఇంధన భద్రతను బలోపేతం చేయడం మరియు దక్షిణ భారత తీర ప్రాంత ఆర్థిక వృద్ధి మరియు ఉద్యోగ అవకాశాలను సృష్టించడం కోసం ఈ ఎంఓయూను ముఖ్యంగా కుదుర్చుకోవడం జరిగింది. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ ఎవరెవరు ఎంఓయూను కుదుర్చుకోవడం జరిగింది అంటే బీపీసీఎల్ మరియు ఆయిల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఎంఓయూను కుదుర్చుకోవడం జరిగింది. అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ను అప్లోడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.